ఈ మాట్లాడే ముందు ఈరోజు 2688వ సంవత్సరం మహాకరుణమూర్తి తథాగత భగవాన్ బుద్ధ జయంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమో బుద్ధాయ దేవి. మనుషులను అత్యంత ప్రభావితం చేసే బౌద్ధం యొక్క విశిష్టతను గుర్తించకపోవడం నేరమే, తప్పు కాదు, ఇట్స్ ఎ క్రైమ్. మన మూలాలను మర్చిపోవడం, మన సమాజం ఏ విధంగా ప్రభావితమై మనుషులుగా గుర్తింపబడి వర్ణ వ్యవస్థను నాశనం చేసి రాజులుగా మారి సామంత రాజులుగా జీవించిన వాళ్ళం మన యొక్క విశిష్టతను మర్చిపోవడం అనేది, ఎవరైతే చరిత్రను మర్చిపోతారో వారు చరిత్రను సృష్టింపజారు. ఈరోజు ఈ అంశం మీద నేను ఒక 10 పాయింట్లు చెప్పాలని భావిస్తున్నాను. ముందుగా బుద్ధ జయంతి మరియు ఏప్రిల్ 14వ తారీఖున జరిగిన బాబాసాహెబ్ జయంతికి ఏ విధంగా అయితే గాంధీ జయంతికి సెలవు ప్రకటించారు, అదేవిధంగా బుద్ధ జయంతికి బాబాసాహెబ్కి తీర్పిచ్చారు. ఈ మే 1 కూడా, అంటే ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం మే 1 వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం వచ్చే బుద్ధ జయంతికి మనం ఒక ప్రొటెస్ట్ తప్పనిసరిగా ఆ రోజు సెలవు దినంగా డిక్లేర్ చేయాలని మీ కర్తాల ధ్వనులతో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. భారతీయ బౌద్ధ మహాసభ ఆల్రెడీ ఈ విషయం పైన జాతీయ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను రిప్రజెంట్ చేశాను. అలాగే అన్ని చోట్ల 26 రాష్ట్రాల్లో ఉన్న బిఎస్ఐ రిప్రజెంట్ చేసి సెలవుని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 2 జయంతుల సందర్భంగా మద్యపానాన్ని నిషేధించాలన్నది ప్రధానంగా ఒక డిమాండ్. గాంధీ జయంతికి మద్యపానం, అలాగే జీవహింస చేయకూడదనే ఒకటి, మాంసం కూడా దొరకకుండా చేస్తున్నారు కదా. ఈ 2 జయంతులకి తప్పనిసరిగా మద్యాన్ని నిషేధించాలి ఆ రోజుల్లో. ఎందుకంటే మద్యము సమస్త పాపములకు కన్నతల్లి వంటిది. విచక్షణ జ్ఞానం కోల్పోయి మద్యాన్ని సేవించి బాబాసాహెబ్ జయంతిని వినాయక నిమజ్జనంగా మార్చేసి డీజేలతో సైలెన్సర్ ఓడదీసి పిచ్చగా యువకులు ఒక తిరణాల మాదిరిగా జరపటం అనేది అత్యంత శోచనీయమైన విషయం. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఆ సమాజాన్ని ప్రభావితం చేయకుండా అది ఒక అలవాటుగా కొనసాగించేటప్పటికి గత 5-6 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఇదొక పెద్ద వెర్రితలం. అంటే వీళ్ళకి ఈ జయంతి సందర్భంగా ఊరేగింపులు ఇవన్నీ చేస్తుంటే వీళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ఇంత తలతిక్కు పనులు చేస్తున్నారని సమాజానికి ఒక అసూయ కలిగే విధంగా బాబాసాహెబ్ జయంతిని జరపాలంటే సమాజం మొత్తం ఆ విగ్రహాల దగ్గరకు వచ్చి, మనలో చాలామంది మేధావులు ఉన్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, ఇతర ఆధిపత్య కులాలకు చెందిన లౌకికవాదులు, ఈ యొక్క భావజాలాన్ని నమ్మేవాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకొని పరివర్తన చెంది ఒక సామాజిక మార్పు రావడానికి బాబాసాహెబ్ జయంతి కానీ బుద్ధ జయంతి కానీ ఉపయోగపడాల్సిన సందర్భంలో చాలా అత్యంత శోచనీయంగా అదొక తంతు కింద, అదొక ఆ పేరట డబ్బులు వసూలు చేసి ఇష్టం వచ్చినట్లు సమాజం, పల్లెటూరు మొత్తం కూడా నాశనం అయిపోయి ఉన్నాయి. మేము కళ్ళారా ప్రత్యక్షంగా చూసి చాలా వేదన చెందుతూ ఈ అంశాన్ని తెలియదు. ఈరోజు 1వ పాయింట్, ఈ అంశంలో మనుషులను అత్యంత ప్రభావితం చేసిన బౌద్ధం యొక్క విశిష్టతను తెలియచేయాలని. బౌద్ధం ఒక మతం కాదు, అది ఒక శాస్త్రం. సాధారణంగా కొంతమంది బౌద్ధాన్ని
ఒక మతంగా చూస్తారు. ముఖ్యంగా మహాయానం మతాన్ని దేవుడిగా భావించినంత కాలం మహాయానాన్ని ప్రబోధించేవాళ్ళు దానికి ఒక ఆధ్యాత్మిక శక్తుల్ని అన్వయించి బుద్ధుడిని కూడా ఒక మతస్థుడు అని ఒక దేవుడు అన్న భావన ఎప్పుడైతే కలిగిందో కొంతమంది వేరే దేవుళ్ళని వదిలి ఇక్కడికి రావటానికి ఇష్టపడటం. కానీ నిజమైన బౌద్ధం యొక్క నిజమైన గొప్పతనం ఏమిటంటే ఇది ఒక మతం కంటే ఎక్కువ, ఇది ఒక జీవన శాస్త్రం, సైన్స్ ఆఫ్ లివింగ్. ఏ విధంగా సమాజంలో నివసించాలో తెలిపేదే బౌద్ధం. ఇతర మతాలు చెప్పేవి దేవుని నమ్ము, ప్రార్థన చేయి, స్వర్గం వస్తుంది. బౌద్ధం చెప్పేది నీ మనసును పరీక్షించుకో, నీ ఆలోచనను గమనించుకో, నీ దుఃఖానికి నువ్వే కారణం ఏమిటో కనుక్కో, దాన్ని తొలగించుకోవడానికి ఒక మార్గం ఉంది, నువ్వే ప్రయత్నించు చూడు. ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. బుద్ధుడు ఎక్కడ నమ్మండి అని చెప్పాల, ఆయన చెప్పారు రండి, చూడండి, అనుభవించండి. అది దాన్ని బౌద్ధంలో ఏహిపస్సిక. ఇదే బౌద్ధం యొక్క మొదటి గొప్పతనం. బలవంతంగా నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని భీష్మించుకోరు. మీరు ఆలోచించుకోండి. మొత్తం స్వేచ్ఛ అంతా కూడా మనిషికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. త్వరలో వచ్చే సెన్సస్లో మనం బౌద్ధులుగా నమోదు చేసుకుంటాం. బౌద్ధులుగా నమోదు చేసుకున్నామంటే వాళ్ళు బుద్ధిని ఉపయోగిస్తున్న వాళ్ళని అర్థం. మేము బుద్ధిని ఉపయోగిస్తున్నామండి, మేము బౌద్ధులం. మాకు తెలుగు ఇంగ్లీష్తో పాటు పాలీ భాష కూడా తెలుసు. మీరు ఒక భాషను బతికించాలి. ఒక భాషను చంపబడింది, దాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పాలీ భాష డిక్షనరీ రాసి ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పాలీ భాషలో బుద్ధ జయంతి జరుపుతున్నాం, బుద్ధ వందనం చేస్తున్నామంటే ఆ భాషకి పునర్జీవనం కలిగించిన ఒక గొప్ప మహాశక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ బోధిసత్వుడు. కనుక రెండవ పాయింట్ సమానత్వం. ఇది ముందన్నడు లేని విప్లవం. బౌద్ధం పుట్టకముందు ప్రపంచంలో సమానత్వం అనేది లేదు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉండేది, గ్రీసులో బానిస వ్యవస్థ ఉండేది, రోములో రాజులు బానిసలు అనే తేడా ఉండేది. అలాంటి సమయంలో బుద్ధుడు వచ్చి ఇలా అన్నారు, జన్మతో ఎవరు గొప్పవారు కాదు, ఎవరు చిన్నవారు కూడా కాదు. గొప్పతనం పరివర్తన వలన వస్తుంది, మానసిక పరివర్తన. నువ్వు గతంలో ఏదో ఒక రకంగా బతికావు, ఒక చెడు జీవితాన్ని కలిగావు, ఇప్పుడు మంచి జీవితాన్ని నువ్వు కలిగించుకుంటున్నావంటే నీలో ఒక మానసిక పరివర్తన తీసుకురావు. స్త్రీ పురుష అనే తేడా లేదు, ఇద్దరికి జ్ఞానోదయం వస్తుంది. రాజుకొడుకు కావచ్చు, భిక్షకుడు కూడా కావచ్చు, ఇద్దరు సంఘంలో సమానం. ఇది ఆనాటి సమాజానికి ఎంత పెద్ద షాక్ ఇచ్చిందో ఒకసారి ఆలోచించండి. సమానత్వం అనేది బౌద్ధంలో ఒక ప్రాథమిక సూత్రం. అంటే మనుషుల్ని ప్రేమించడం అనేది బౌద్ధంలో ఒక గొప్ప లక్షణం. ఇంతవరకు ఎవరు ఇలా చెప్పలేదు. బుద్ధుడు మొదటిసారిగా సమానత్వం అనే పదాన్ని ఆచరణలో చూపించారు. ఇది రెండవ గొప్పతనం. బౌద్ధం మానవులందరికీ సమానంగా చూస్తుంది, ఎవరు తక్కువ ఎక్కువ అన్నది లేదు. మూడవది చాలా ముఖ్యమైనది, ఎప్పుడు చెప్పేది కారణ కార్య సిద్ధాంతం, ప్రతీత్య సముత్పాదత. విధిని తిరస్కరించడం. వీడి కర్మ రావడం, వీడి కర్మ వల్ల వీడికి ఇలా అయింది అని చెప్పటం సహజంగా ఏ మతంలో అయినా జరుగుతూనే ఉంది. చాలా మతాలు చెబుతున్నాయి నీ విధి ఇలా ఉన్నాయని, దేవుడు ఇలా రాశాడని, నువ్వు ఏమీ చెయ్యలేవు. బౌద్ధం చెప్పింది ఒకటి ఏంటంటే ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది. నీ భవిష్యత్తుకు నీ ప్రస్తుత చర్యలు నీ కారణం, నువ్వు మార్చుకోగలవు. అది ఎంత శక్తివంతమైన భావనో ఆలోచించండి. మనిషిని తన విధిని స్వయంగా మార్చుకోగలరు. దేవుడి మీద, జ్యోతిష్కం మీద,
గ్రహాల మీద ఆధారపడాల్సిన అవసరం లేనే లేదు. మీరు విత్తనం నాటారు అనుకోండి, ఏమి జరుగుతుంది? నీరు పోస్తారు, ఎరువు వేస్తారు, ఎండ వస్తుంది, కొన్ని రోజుల్లో ఆ విత్తనం నుండి ఒక మొక్క వస్తుంది. ఆ మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చాడా అని కాదు, అలా జరిగిపోయిందని కాదు. ఎందుకంటే దానికి ముఖ్యం ఒక కారణం ఉంది, అది ఆ విత్తనం. నేల ఉంది, నీరు ఉంది, సూర్యుడు ఉన్నాడు. ఈ కారణాలు కలిసినప్పుడే మొక్క వచ్చింది. ఇదే కారణ కార్య సిద్ధాంతానికి మూలం. ప్రతి పనికి ఒక కారణం, రీజన్. నేను చెప్పానని ఎవరు నన్ను ఫాలో అవ్వక్కర్లా. మీరు మీ హేతు పద్ధతులు, తర్కాన్ని, రేషనాలిటీని, ఏది సత్యమో ఏది అసత్యమో మీరు అన్వయించుకొని పరిశీలించుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఆ కారణం తెలుస్తుంది. ఏ కారణం లేకుండా ఏ ఫలితం రాదు. అలాగే ఒక కారణం ఉంటే దాని ఫలితం తప్పక వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సిద్ధాంతాన్ని తన సామాజిక విప్లవానికి మూలంగా ఉపయోగించుకున్నారు. ఆయన అనేవారు, కులం అనేది విధి కాదు, అది ఒక కృత్రిమ వ్యవస్థ, దాన్ని మార్చవచ్చు. ఇదే మూడవ గొప్పతనం బౌద్ధం. బౌద్ధం మనిషికి స్వేచ్ఛను, బాధ్యతను, సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇదివరకు తథాగత భగవాన్ బుద్ధుడు ఉన్నప్పుడు ఆయన చేసిన సామాజిక పోరాటం ఏంటంటే, వర్ణ వ్యవస్థ మీద ప్రత్యక్ష యుద్ధం చేసి వర్ణ వ్యవస్థను నాశనం చేసిన తర్వాతనే, ఒక సామాజిక మార్పు తీసుకొచ్చిన తర్వాతనే చంద్రగుప్త మౌర్య రాజ్యాధికారానికి రావడం జరిగింది. అంటే ఒక సామాజిక మార్పుకు వచ్చిన తర్వాత దాని యొక్క ఫలితం రాజ్యాధికారం. మనలో మార్పు రాకుండా, మనలో బానిసత్వ లక్షణాలు పోగొట్టుకోకుండా మార్పు రావడం సాధ్యం కాదు. నాలుగవది అహింస, పూర్తి స్థాయి శాంతి సిద్ధాంతం. ఇతర మతాల్లో కూడా అహింస ఉంది, కానీ బౌద్ధంలో అహింస ఒక పూర్తి స్థాయి తత్వం. అది ఎలాంటిదంటే, ఆలోచనలో కూడా హింస వద్దు. ఇందాకే చెప్పాను, పాణాతిపాత వేరమణి సిక్కాపదం సమాధియం. నేను ఇక్కడ నుండి హింసాయుతమైన పనులు చేయము అనంగానే మనం తయారైపోతాం. జీవహింస చేయరాదు, ఇక్కడ ఆగిపోతాం. బౌద్ధంకి వెళ్తాం, మాంసం తింటాం. అరే నువ్వు ఆ హింస పేరుతో, జంతు బలుల పేరుతో లక్షల పశువులను వధిస్తున్నావు. యజ్ఞయాగుల పేరుతో, ఆ కృతులతో నువ్వు పశువుల వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను నాశనం చేస్తున్నావు, సంహరిస్తున్నావు. వాటిని దాన్ని వ్యతిరేకించాడు. కనుక ఎవరినైనా ద్వేషించడం కూడా హింసే. మాటలతో కూడా ద్వేషించకూడదు, హింసించకూడదు, కొల్లగొడిసేయకూడదు. చాలామంది ఆ పనిలో నిష్ఠానికులు ఉంటారు, పిహెచ్డి చేసి ఉంటారు. అవమానించడం, ఎగతాళి చేయడం ఇవన్నీ హింసే. శాతంలో హింస వద్దు. చంపడం, కొట్టడం, బాధించడం ఇవి మహాహింస అని బుద్ధుడు చెప్పారు. హింసతో హింసను అణచివేయలేము. ద్వేషంతో ద్వేషం తగ్గదు, ప్రేమతోనే ద్వేషం తగ్గుతుంది. ప్రపంచంలో ఇంత పూర్తి స్థాయి అహింసా సిద్ధాంతాన్ని ఎవరు బోధించరు, ఎవరు ధమ్మ ప్రవచనం చేయరు. ఇదే నాలుగవ గొప్పతనం. ఐదవది మధ్యమ మార్గం. జీవితంలో సమతుల్యతే అసలు గొప్ప తత్వం. తీవ్రవాదానికి బౌద్ధం చూపిన శాశ్వత పరిష్కారం ఏమిటి? అది మధ్యమ మార్గం. ముందు ఈ మధ్యమ మార్గం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మనం తరచుగా ఏదైనా పని చేసేటప్పుడు రెండు తీవ్రతలతో పడిపోతాం. ఉదాహరణకు తినడం విషయంలో చాలా ఎక్కువగా తినడం, లేక అసలు తినకపోవడం. పని విషయంలో రోజంతా పని చేసి అలసిపోవడం, లేదా పని చేయకుండా ఉండడం. డబ్బు విషయంలో ఓబరా చేయడం, బాగా ఖర్చు పెట్టడం, అసలు ఖర్చు పెట్టకుండా పిసినారులాగా జీవించడం. మాటల విషయంలో ఎక్కువగా మాట్లాడటం, లేదా అస్సలు మాట్లాడకపోవడం.
మధ్యమ మార్గం అంటే ఈ రెండు తీవ్రతల మధ్య ఉండే సమతుల్య మార్గం. అతిగా చేయకూడదు, అతి తక్కువ కూడా చేయకూడదు, మధ్యస్థంగా సరైన మోతాదులో చేయాలి. బుద్ధుడు మధ్యమ మార్గాన్ని ఏ విధంగా కనుక్కున్నారంటే ఒక చిన్న జ్ఞాపకం. బుద్ధుడు జ్ఞానోదయానికి ముందు రెండు తీవ్రమైన మార్గాలను ప్రయత్నించారు. మొదటి మార్గం సుఖభోగాల మార్గం. ఇంద్రియ సుఖాలు, సంపద, భోగాలు, విలాసాలు, వీటిలో ఆయన అన్నిటిని టచ్ చేశారు. ఇది ఒక తీవ్రత. దీనిలో మనిషి దేనికోసం అని తెలియకుండా పరిగెత్తుతాడు. చివరకు అంతిమంగా దుఃఖమే మిగిలింది. రెండవ మార్గం కఠోర తపస్సు మార్గం. ఆకలితో ఉండడం, నిద్ర లేకుండా చేయడం, శరీరాన్ని శుష్కింపజేసుకోవడం, బాధించుకోవడం, ఇది రెండవ తీవ్రత. 6 సంవత్సరాలు ఆయన ఇలా చేసి చూశారు. చివరికి ఒక రోజున ఆయన చాలా బలహీనంగా మూర్ఛపోయాడు. అప్పుడు బుద్ధుడికి ఒక సత్యం అర్థమైంది. తీవ్రతలు ఎక్కడ మనిషిని గమ్యానికి చేర్చలేవు. ఆయన అలా అన్నారు, మధ్యమ మార్గాన్ని కనుగొన్నాను. నేను అతిగా లేను, తక్కువగా లేను, సరైన సమతుల్యత. అప్పుడే సుజాత ఇచ్చిన పాయసాన్ని తీసుకొని అప్పుడు వారు ఎన్లైట్మెంట్. అప్పుడు ఎప్పుడో బుద్ధుడు ప్రకాశం అంటే వెనకాల లైటింగ్ పెట్టేసి దగ్గరగా పెట్టడం కాదు. లేకపోతే బుద్ధుడు ఎప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని నిరంతరం నమో తస్సాయి రోజు 40 మైళ్ళు నడిచేవాడు. ప్రతి చోట బౌద్ధ సంఘాన్ని ఏర్పాటు చేశారు, భిక్కుల్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ నాన్నగారు ఆయన తిరిగి పరివరాజపడి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తిరిగి వస్తున్నప్పుడు దీపాలతో అలంకరించి తిరిగి తన స్వస్థలానికి వస్తున్నప్పుడు ఆ గ్రామంలోని 500 మంది తమ జ్యేష్ఠులను బౌద్ధ సంఘంలోకి ఆహ్వానించారు. ప్రతి కుటుంబం తన పెద్ద కొడుకుని బౌద్ధ సంఘానికి ఇచ్చింది. ఒక పెద్ద సామాజిక మార్పు తీసుకొచ్చారు. బుద్ధుడు స్వయంగా చెప్పాడు. 2 తీవ్రతలను వదిలి తథాగతుడు మధ్యమ మార్గాన్ని చూపించారు. దాన్నే ధమ్మచక్ర స్పవర్తన సూత్రం అంటారు. బుద్ధుడు రెండింటినీ తిరస్కరించాడు. ఆయన చూపించింది మధ్యమ మార్గం. అతిగా లేదు, తక్కువగా లేదు, సరైన సమతుల్యత. ఈ మధ్యమ మార్గం నేటి ప్రపంచానికి ఎంత అవసరమో ఆలోచించండి. ప్రతి చోట తీవ్రవాదం, ఉగ్రవాదం, అతివాదం ఉంది. బౌద్ధం చెప్పే మధ్యస్థ దృక్పథం ఏమిటంటే అన్ని సమస్యలకు ఒక శాంతియుత పరిష్కారం. ఇదే 5వ గొప్పతనం. తీవ్రతలకు దూరంగా ఉండి సమతుల్య అంటే ఈ యొక్క పద్ధతిలో యుద్ధాలను ఆపాలంటే శాంతి చర్చలు జరిగిన తర్వాతనే యుద్ధాలు ఆగుతాయి. అంటే చర్చల ద్వారా ఆ సమస్య యొక్క తీవ్రతని తగ్గించవచ్చు అన్నది మనం చాలామంది చూస్తాం. మా పాస్టర్ గారు కేఎఫ్ పాల్ గారు అనేక పర్యాయాలు ప్రపంచ దేశ నాయకులతో మాట్లాడి యుద్ధాలను ఆపాడు. అవన్నీ నిజమే. ఆయన ఏదో మనం తప్పుగా చూస్తాం, కానీ ఆయనకున్నంత ఇన్ఫ్లుయెన్స్ ప్రపంచ దేశాధ్యక్షులతో మాట్లాడి నెగోషియేషన్ చేసి చాలా ప్రశాంతంగా ఆ సమస్యను పరిష్కారం చూపింది. మనం జోకర్లాగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మీడియా ఫోకస్ చేస్తాం, కానీ ఆయన శాంతి చర్చల ద్వారా ఆ సమస్యను చాలా సక్రమంగా వినియోగించుకున్నాం. తర్వాత 6వ పాయింట్ విజ్ఞానానికి ప్రాధాన్యత. జ్ఞానం మరియు మనోశాస్త్రం. బౌద్ధం జ్ఞానాన్ని ఒక క్రమశిక్షణగా అభివృద్ధి చేసింది. నేటి ఆధునిక మనోశాస్త్రం చెప్పే చాలా విషయాలు ఆలోచనలను గమనించడం, నిర్లిప్తత, మైండ్ఫుల్నెస్, ఇవన్నీ జ్ఞానం నుండి వచ్చినవి. బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే చెప్పారు, మనస్సే అన్నిటికీ మూలం. మనసు నిర్మలంగా ఉంటే మాటలు చేతలు నిర్మలంగా ఉంటాయి. కోపాన్ని దాచుకో, ప్రేమను వ్యక్తపరచు, ద్వేషాన్ని వదిలే, కరుణను పెంచుకో. నేటి శాస్త్రం జ్ఞానం వలన మెదడులో
సానుకూల మార్పులు వస్తాయని నిరూపించింది. బౌద్ధం ఇదంతా అప్పటికే చెప్పింది. ఇదే 6వ గొప్పతనం. మనసును శుద్ధి చేసుకోవడం ద్వారా జీవితాన్ని మార్చుకోవచ్చు. మనసుని మనం బుద్ధిని ఉపయోగిస్తే అది మనలో ప్రేరణ కలిగి చేస్తుంది, మన జీవితాన్ని మార్చుకోవచ్చు. 7వది సంఘం సామూహిక బాధ్యత. బౌద్ధంలో సంఘం అనే భావన చాలా ప్రత్యేకమైనది. బుద్ధుడు ఒంటరిగా సాధన చేస్తే సరిపోదని సామూహికంగా స్నేహితులతో కలిసి మార్గంలో నడవాలని నొక్కి చెప్పారు. ఈ సంఘం యొక్క నియమాల ద్వారా చాలా ప్రజాస్వామ్యబద్ధమైనది. నేడు ప్రజాస్వామ్యం అంటూ మనం గర్వపడుతున్నాం. కానీ బౌద్ధ సంఘం 2500 సంవత్సరాల క్రితమే ఓటింగు, చర్చ, సాధారణ సభలు, ఉపోసద అనేది అంటారు నిర్వహించేవారు. బాబాసాహెబ్ బౌద్ధాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఈ సంఘం అనే భావన వారి సామ్యవాదంతో సరిపోతుంది. వారు అనేవారు ఒంటరి మనిషి బలహీనుడు, సంఘం బలంగా ఉంటేనే విప్లవం సాధ్యము. సంఘం మనం ఒంటరిగా ఉంటే, మనం సంఘంతో ఉంటే విప్లవం సాధ్యం. మనకి ఎంతమంది నాయకులు అంటే ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీస్లో, కులాల్లో 150 మంది రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు ఒకే కులాన్ని. దీంట్లో కూడా ఒక 10-15 ఆర్గనైజేషన్ల వాళ్ళు అంటే ఒక గొడుగు కిందకి రాలేదు. ఒక సంఘంలో కలిసికట్టుగా ఉండరు. ఇమీడియట్గా దాన్ని డివైడ్ చేసేసి ఇంకోటి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. 8వ పాయింట్ సహనం మరియు మత సామరస్యం. బౌద్ధం ఎప్పుడు తనను తాను ఏకైక సత్య మార్గంగా ప్రశ్నించుకోలేదు. ఇది బౌద్ధం యొక్క అతి పెద్ద ప్రత్యేకత. బుద్ధుడు చెప్పారు, ఇతర మతాలను గౌరవించండి, ఎవరి మతాన్ని వారు అనుసరించనివ్వండి, ప్రేమతో మాట్లాడండి, తగాదాలకు దూరంగా ఉండండి. చరిత్రలో చూస్తే బౌద్ధం పేరుతో ఎక్కడ యుద్ధాలు జరగలేదు. బౌద్ధులు ఎవరిపైన మత మార్పిడి కోసం దండెత్తలేదు. ఇది సాధారణమైన విషయం. మీరు చరిత్రను చూస్తే కత్తి పట్టుకొని మీరు నా మతంలోకి రాకపోతే చంపేస్తానన్న సంఘటనలు మతం పేరు చెప్పను కానీ చాలా ఉన్నాయి. అది క్రూసేడ్ రూపంలో కూడా చాలా ఉంది. క్రైస్తవ క్రూసేడ్స్, ఇస్లాం వీళ్ళు ఖడ్గాలతో, కత్తులతో, యుద్ధాలతో మీరు నా దగ్గర రాకపోతే మీకు మరణమే శరణ్యం అని చెప్పిన బౌద్ధం ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరు ప్రలోభానికి లోబడి లేదు ఏదో ఆశించు, లేకపోతే ఏది ఎమ్మెల్యే సాయిబాబా గారు అయిపోతా అలాగే ఎవరు తీసుకోరు. చాలా స్వచ్ఛందంగా ఒక మార్పు ద్వారా బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత నిర్వాణం, శాశ్వత శాంతి సాధ్యమే. చాలా మతాలు స్వర్గం నరకం గురించి చెప్తాయి, కానీ అవి విశ్వాసం మీద ఆధారపడి ఉంటాయి. బౌద్ధంలో నిర్వాణం అనేది ఒక అనుభవం. ఇది ఇహలోకంలోనే సాధించదగినది. నిర్వాణం అంటే దుఃఖం పూర్తిగా ఆగిపోవడం, కోరికలు అంతం కావడం, అతీతమైన శాంతి, పునర్జన్మ చక్రం నుండి విముక్తి. చాలామంది ఇక్కడే ఆగిపోతారు. పునర్జన్మ, మేము ఇక్కడ మంచి పనులు చేస్తే మాకు మళ్ళీ తిరిగి అంతా మంచి మేము అలాంటి మళ్ళీ బతుకు వస్తుందేమో, దానికోసమే స్వర్గం అనే దానికోసమే మత విశ్వాసాల్లో కూరుకుపోతూ ఉంటారు. అందుకనే బుద్ధుడు దేవుడు లేడు, అనాత్మ, పునర్జన్మ లేదు, కర్మ లేదు, ఇవన్నీ లేవు అని చెప్పిన వ్యక్తి. ఆయన కూడా ఉన్నాయంటే చాలామంది బౌద్ధులు ఇప్పటికే ఉండేవాడు. మనకి దేవుడు అన్న కాన్సెప్ట్ లేకపోతే నచ్చదు. వీరి నుంచి మన ఇంట్లో వాళ్ళే, మన ఆడవాళ్ళే ఏమి లైక్ చేయరు. దేవుడు లేడంటే మాత్రం వాడు శత్రువు అయింది. ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. ఒక స్త్రీ, ఒక గృహిణి దేవుడు ఉన్నాడని నమ్మి తన పిల్లలకి, తన అందరికీ బోధిస్తుంది. అమ్మ ఈరోజు స్కూల్లో చేర్పించవచ్చు, ఇమీడియట్గా క్యాలెండర్ దగ్గరికి వెళ్తుంది. ఆ క్యాలెండర్లో ఒక మంచి పని చేసేటప్పుడు కాలచక్రాన్ని చూసి చేయడం, అదే పాఠశాలలో చేర్పించడమే చాలా ముఖ్యమైన సంఘటన. దానికి తేదీ చూస్తారు.
ప్రతి దానికి తేజీ చూసి ఈరోజు మంచిది కాదు, ఈరోజు కీడు, ఈరోజు మైలు, మీరు చనిపోయారు కాబట్టి 3 నెలల వరకు ఏం లేదు, పుష్పవతి అయింది కాబట్టి 3 నెలల వరకు 2 నెలల వరకు స్కూల్కి వెళ్ళడానికి వీలు లేదు. ఎంత స్త్రీలు గృహిణులు ఎంత ఘోరంగా కుటుంబాలకి జీవితాలని నాశనం చేస్తున్నారో మత విశ్వాసాల ద్వారా మనం ఆలోచించాలి. అనుభవం మీద ఆధారపడిన మోక్షం కేవలం విశ్వాసం మీద కాదు. చివరిది బౌద్ధం నేటి ప్రపంచానికి అవసరమైన మతం. చివరిగా బౌద్ధం యొక్క గొప్పతనం ఇంకా పూర్తిగా అందరికీ చేరలేదు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు బౌద్ధమే సమాధానం. సమస్య బౌద్ధ సమాధానం. కుల వివక్షత, దానికి వ్యతిరేకంగా సమానత్వం. లింగ వివక్ష, స్త్రీ పురుష సమానత్వం. మతహింస, సహనం వహించడం. అహింస, మానసిక ఒత్తిడి ధ్యానం ద్వారా మనశ్శాంతి, పర్యావరణ సంక్షోభం, ప్రకృతి పట్ల కరుణ. యుద్ధాలు అహింసా సిద్ధాంతం. సంభాషణల ద్వారా బాబాసాహెబ్ చెప్పినట్టుగా బౌద్ధం మానవాళికి అత్యంత శాస్త్రీయమైన, అత్యంత హేతుబద్ధమైన, అత్యంత ప్రజాస్వామ్యమైన మార్గం. ఆయన మొత్తం స్టడీ చేసి ఆయన చివరిగా రాహుల్ సంస్కృతి ఆయన కాఠ్మండ్లో ఇచ్చిన స్పీచ్లో ఆ యొక్క స్పీచ్ వినిన తర్వాత రాహుల్ సంస్కృతి మార్క్సిస్ట్ అయ్యాడు. ఆయన ఈ బుద్ధగయను బ్రాహ్మణ చెర నుండి దీన్ని బౌద్ధులకి అప్పగించాలని ఇవాళ మే 1వ తారీఖున బుద్ధగయలో బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్న బుద్ధగయని విడిపించడానికి అక్కడ పెద్ద పోరాటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అక్కడికి వెళ్ళారు మన బౌద్ధులందరూ. 50 సంవత్సరాల క్రితమే రాహుల్ సంస్కృతిను బౌద్ధులకు అప్పచెప్పాలి, ఇది బ్రాహ్మణులు కాదని చెప్పి పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ దానిని అంగీకరించింది. అప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మార్క్సిస్ట్ అయ్యారు. తర్వాత మార్క్సిస్టు లెఫ్ట్ ఓరియంటేషన్లో పనిచేస్తున్న క్రమంలోనే చివరిగా బాబాసాహెబ్ ప్రసంగం వినటం, ఒకే వేదిక మీద ఉండి ప్రసంగం వింటాను. ఆయన స్పష్టంగా చెప్పాడు, కార్ల్ మార్క్స్ని నేను బాగా చదివాను, బౌద్ధాన్ని చదివాను. బౌద్ధం అనేది రక్తం చిందించకుండా, ఒక బొట్టు కార్చకుండా ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది భారతదేశంలో. కానీ మార్క్స్ రక్తం చిందిస్తేనే, తుపాకీ గొట్టం ద్వారానే నీకు మా విముక్తి వస్తుందని ప్రవచించాడు. కనుక ఈ దేశానికి మార్గం బౌద్ధం తప్ప వేరేది కాదని చెప్పి ఆ స్పీచ్ విన్న తర్వాత ఈయన బౌద్ధుడిగా మారడం జరిగింది. చాలా గొప్ప స్పీచ్. నేను ఈ మధ్య ఒక ఆర్టికల్ కూడా రాశాను, వీలైతే చదవండి. కనుక అంతిమంగా సోదరులారా, నేను ఇప్పుడు చెప్పిన ఈ 10 అంశాలు బౌద్ధం యొక్క గొప్పతనాన్ని కొంతైనా వివరిస్తాయి. ఇవి కథలు కావు, ఇవి వాస్తవాలు, ఇవి చరిత్ర, ఇవి శాస్త్రం. బౌద్ధం నేర్పేది అంధవిశ్వాసం వద్దు, హింస వద్దు, అసమానత వద్దు, తీవ్రవాదం వద్దు, ద్వేషం వద్దు. బౌద్ధం నేర్పేది హేతువును ప్రేమించు, రీజనింగ్, సత్యాన్ని ప్రేమించు, సమానత్వాన్ని పాటించు, కరుణ పెంచుకో, మనసును శుద్ధి చేసుకో, అన్ని జీవులను గౌరవించు. ఈరోజు ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఈ సందేశాన్ని మన హృదయాల్లో నిలుపుకుందాం. బుద్ధుని విగ్రహాలకు పూజలు చేయడం మానేసి బుద్ధుని యొక్క గుణాలను సంపాదించుకో. ప్రతిమలకు నమస్కారం చేస్తున్నాం కానీ బుద్ధుని యొక్క గుణాలని మనం అలవర్చుకోలేదు. అది ఈ సందర్భంగా బుద్ధుని గుణాలను అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బుద్ధో దయం కరోతో నో. బుద్ధుడు మనపై దయ చూపించాలని కోరుకోకండి. బుద్ధవత్ కురత ఆత్మానం. నేనే బుద్ధునిలాగా మారాలి అని ప్రయత్నించండి. ఇదే నిజమైన బౌద్ధ గొప్పతనం. అందరూ చెప్పండి, సాధు 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 సాధు. నమో బుద్ధాయ.